ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈ పృథివీ అంతా కలిపి ఒక లింగస్వరూపాన్ని ధరిస్తే చూడాలి అనుకుంటే కాంచీపురం పెడతారు. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం. అందుకే జంబుకేశ్వరంలో ఉన్నటువంటి లింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతుంది, కానీ అది ఎవరి మీద చల్లరు, బిందెలో పట్టి పక్కన పోసేస్తారు. జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం. అగ్నిహోత్రం ఏమీ లింగంగా ఉండదు, కానీ బయట వాతావరణానికి మీరు గడప దాటి అంతరాలయంలో గడితే ఉండే వాతావరణానికి తేడా ఉంటుంది. అరుణాచలం అంతరాలయం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, బాహ్యంలో అగ్ని, ఆంతరమునందు జ్ఞానాగ్ని. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే అది బాగా స్పష్టంగా అర్థం అవడం కోసం ఏం చేస్తారంటే, శివలింగానికి యువతల 2 దీపాలు వెలుగుతుంటాయి. పైన ఒక దీపం వెలుగుతుంది, కింద ఒక దీపం వెలుగుతుంది. కింద వెలుగుతున్న దీపం ఇలా ఇలా కదలదు, పైన వెలుగుతున్న దీపం మాత్రం ఇలా ఇలా కదులుతూ ఉంటుంది, కానీ నిధనం అవ్వదు. ఇలా ఇలా కదలడానికి కారణం గాలి వస్తూ ఉంటుంది, ఆ వాయువే లింగస్వరూపం. శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు. అక్కడ లింగాన్ని ఎవ్వరూ ముట్టుకోరు. ప్రధానార్చకులు కూడా ఆ లింగస్వరూపానికి పెట్టబడినటువంటి ఆ నవగ్రహ కవచాన్ని తీసేస్తారు వచ్చి, అది కూడా ముట్టుకోకుండా తీస్తారు తప్ప లింగాన్ని ఎవ్వరూ ముట్టుకుని అక్కడ ఆరాధన చేయరు. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం, ఇక చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కూడా లింగస్వరూపాలే. ఇందులో వాయువు శివస్వరూపం. అందుకే ఆ వాయువు యొక్క కుమారుడే హనుమ, పవనసూతి అంటారు. ఆ కారణం చేతనే ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి తత్వతః అభేదం. అందుచేత శివుడొకడు, హనుమ ఒకరు కాదు. హనుమయే శివుడు, శివుడే హనుమ. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ కేవలము మంగళమే ఉంటుంది, ఇక అమంగళం ఉండే అవకాశం ఉండదు, అశుభం ఉండే అవకాశం ఉండదు. అందుకే హనుమ యొక్క రూపాన్ని ఎక్కడ చెప్పినా వాల్మీకి మహర్షి కొన్ని రహస్యాల్ని దాచి చెప్తూ ఉంటారు. ఆయన పైకి వానర స్వరూపం, ఆయనంతటి సుందరాతి సుందరుడు ఇంకొకడు లేడు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి? అది అందంగా ఉండడం సౌందర్యం కాదు, మనకి నిరంతరము క్షేమకరమైనదేదో అది సౌందర్యం. నాగుపాం పడగ విప్పి ఆడుతోందనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉందని మీరు దగ్గరికి వెళ్ళి పట్టుకోగలరా? సింహం నోరు విప్పి గర్జించింది అనుకోండి, చాలా బాగుంటుంది, కానీ దాని నోట్లో చేయి పెట్టగలరా? దానికి ఎదురు వెళ్ళగలరా? కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యం కాదు, ఏది నిజానికి మనకి రక్షణనిస్తుందో అది సౌందర్యం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.